ఏదైతే సంఘటన నిన్న జరిగిందో రాత్రి 10-10:30కు చాలా అమానుషమైన సంఘటన. ఇది కేవలం మతం ఆధారంగా చిచ్చులు రేపే విధంగా ఎంఐఎం పన్నిన ఒక కుట్ర. ఒక వ్యక్తి ద్వారా ఈ యొక్క చర్యని చేపట్టి హిందువుల మనోభావాన్ని దెబ్బతీసే విధంగా ఏదైతే మా పవిత్రమైన మాతృమూర్తులైన విగ్రహాలని మేము పూజించే దేవతల విగ్రహాలని రకంగా అయితే శిలాన్యాసం అన్నట్టు దాన్ని ఇరగొట్టారో మనం చూసినాం. ఇది ఒక హేయమైన చర్య. వాళ్ళు ఏదైతే ఎంఐఎం గూండాలు రజాకార్లు ఏదైతే అకృత్యాలకు వాళ్ళు పాల్పడతారో మనం అనునిత్యం చూస్తాము. మళ్ళొకసారి అది ప్రూవ్ చేస్తుండ్రు. వాళ్ళు ఏదైతే వ్యక్తి చేసిండో దాడి, ఆ వ్యక్తిని ఒక మతిస్థిమితం లేని వ్యక్తిగా రుజువు చేసే ప్రయత్నం వాళ్ళు చేస్తుండ్రు. దీంట్లో స్థానికమైన కార్పొరేటరు, స్థానికమైన ఎమ్మెల్యే ఈ యొక్క ఎంఐఎం యొక్క ప్రమేయం ఉందని చెప్పి మేము బలంగా భావిస్తున్నాం. ఈరోజు ఏదైతే హైడ్రా ద్వారా ఏదైతే సంఘటనలు ఈరోజు సిటీలో జరుగుతుందో వాళ్ళ యొక్క భూమి యొక్క రక్షణ కోసం వాళ్ళ భూములను కాపాడుకునే విధంగా వాళ్ళ యొక్క హైడ్రాని నుంచి కాపాడుకునే విధంగా ఈ యొక్క మత కల్లోలాలు లేపి ఇటు ఇష్యూని డైవర్ట్ చేసే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఏదైతే పిచ్చోడు అని చెప్పి వాడు అంటుండో, ఒక మతిస్థిమితం లేని వ్యక్తి ఈ రకంగా చేస్తున్నాడు అంటుండో, ఆ మతిస్థిమితం నిజంగా లేని వ్యక్తి అయితే అతని గుడి ఒక్కటే కనిపిస్తుందా? మస్జిద్ కనిపించదా? చర్చ్ కనిపించదా? మిగతా కనిపిస్తున్నాయి ఇక్కడ దుకాణాలు కనిపించదా? ఇల్లులు కనిపించవా? కేవలం ఇది కుట్రపూరితంగా చిత్రీకరించే ప్రయత్నం ఎంఐఎం చేస్తుంది. ఈ ఎంఐఎం ఇప్పటికైనా వాళ్ళ యొక్క చేసిన కార్యక్రమాన్ని ఆపుకోకపోతే రానున్న రోజులు దీనికి తగిన సమాధానం హిందూ సమాజం మొత్తం ముందుకొచ్చి తప్పకుండా చెప్తుంది. ఈ హేయమైన చర్య గురించి తప్పకుండా హిందూ సమాజం ఐక్యమై సంఘటితమై రానున్న రోజుల్లో ఇటువంటి దుశ్చర్యలు ఏ రకమైన పాల్పడినా వాళ్ళకి తీవ్రమైన సమాధానం చెప్పి హెచ్చరించే విధంగా హిందూ సమాజం ముందుకెళ్తుంది. ఈరోజు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ఉండొచ్చు, ఎంఐఎం ఉండొచ్చు, ఇక్కడ ఉన్న వ్యవస్థ ఉండొచ్చు, ఒక రకంగా న్యాయం చేసే విధంగా ముందుకు వెళ్తేనే బాగుంటుంది. లేదు ఇదే రకంగా చర్యకు ముందుకు పోతాదంటే మాత్రం సమాజం దానికి ధీటుగా సమాధానం చెప్పే ప్రయత్నం ఉంటుంది. అప్పుడు ఏదైతే మతిస్థిమితం లేదనుకున్నారో యావత్ హిందూ సమాజం మొత్తం కూడా మతపిచ్చి అని ఏదైతే ముద్ర వేస్తుండో ఆ రకంగా హిందూ సమాజం హిందుత్వం గురించి ఆలోచించి అదే రకంగా అదే ధీటులో వాళ్ళకు రకరకాల వాళ్ళకు గుళ్ళెట్లున్నాయో వాళ్ళకు అదే రకంగా వాళ్ళకు ప్రార్థనా స్థలాలు ఉంటాయి, అవి కూడా సంరక్షించుకునే పరిస్థితి వాళ్ళకు వచ్చే విధంగా ఉంటుందని చెప్పి గుర్తు తెచ్చుకోవాలి. భారత్ మాతాకి జై.